సూపర్ 6 సూపర్ ఫాస్ట్ గా అమలవుతున్నాయని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది అస్పష్టంగా మాట్లాడలేదు. స్పష్టంగా మాట్లాడి చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ ఈ విధంగా 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలంటే అవి పథకాలే కాదు, అవి మన ప్రజల మీద మన మీద ఉన్న నమ్మకం. అంతేకాకుండా నిజాయితీ, భరోసా, మనం చేసిన ప్రతి పని మీద ప్రజలకి నమ్మకం కలిగి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సూపర్ హిట్ చేశారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే అంటే 5 సంవత్సరాలు ఏమైంది అని ఒకసారి మీరు గమనిస్తే, గత పాలనలో ఆంధ్రప్రదేశ్ని చీకట్లో నెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఏమైందయ్యా అన్నట్లు ఈ అమరావతికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే అమరావతి అనాథ అయిపోయింది, పోలవరం పాడిపోయింది, తర్వాత పెట్టుబడులు కూడా వెళ్ళిపోయినాయి, మరి యువత ఉద్యోగాల కొరకు పక్క రాష్ట్రానికి వెళ్ళినాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి పాలనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిని తిట్టారు, రైతుల్ని రోడ్ల మీద వేసేశారు, పెట్టుబడిదారుల్ని పారిపోయారు, యువత అయితే పక్క రాష్ట్రాలకు పోయింది. అంటే ఈరోజు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా కూడా అసలుకి రాష్ట్రాన్ని చేసేసి అమరావతిని ఏ విధంగా మరి రాజధాని అనే మాట తీసేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో మీరు గమనించాలి. అయితే ఈ ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం ట్రాక్ మీదకి వచ్చింది, మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు స్పష్టంగా అందరూ చూస్తున్నారు. అయితే ఈ అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే 70,000 కోట్ల పైన కార్యక్రమాలు చేపడితే అందులో 40,000 కోట్ల అభివృద్ధి పనులు టెండర్ వేశారు. అంతేకాకుండా లక్షల కోట్ల ఆదాయం ప్రజల ఖాతాలో పడ్డది. అంటే సంక్షేమం అంటే మాటలు కాదు, చర్యల ప్రభుత్వం. అంతేకాకుండా సంక్షేమం మనం ఇస్తూ ఫోటోల ప్రభుత్వం కాదు. ఈ ఫోటోల కొరకే కాకుండా ప్రజల కొరకు, నిజంగా వాళ్ళ పేదల భవిష్యత్తు కొరకు పాటుపడ్డ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంటే ఇది ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళ యొక్క మెప్పును పొందిన ప్రభుత్వం అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ని తలదన్నే రాజధానిగా కాబోతుంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అంటే ద గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దేశానికి టెక్నాలజీ పరిచయం చేసి ఏపీని గ్లోబల్ మ్యాప్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి యువత నమ్ముకున్న వ్యక్తి, యువ నాయకత్వానికి ప్రతీక మన మంత్రి నారా లోకేష్ గారు. ఆయన ఆలోచనలో వేగం, ఆయన యొక్క ఇంటర్వెన్షనల్ థాట్స్, మరి పనిలో వేగం, మాటలో నిజాయితీ, ఇదంతా కూడా వీరిద్దరి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక స్థిరత్వం, అభివృద్ధి, విశ్వసనీయత మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అమరావతి అభివృద్ధి. అంతేకాకుండా ఏపీ అభివృద్ధి ట్రాక్ మీదకి వచ్చింది, అమరావతి ఊపిరి పీల్చుకుంది, ప్రజలకు మళ్ళీ ఎన్డీఏ కూటమి మీద నమ్మకం కలిగింది. అంటే ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కనుక ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాల గురించి చూడాలంటే మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనుకుంటూ ఏ విధంగా నవమోసాలు చేశారో, మరి సూపర్ 6 పథకాలతో మనం ఎలాంటి విజయాలు పొందామో ఈరోజు మీరు ఒకసారి దాని గురించి చరిత్ర మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన నవరత్నాలు అని చెప్పి మొట్టమొదటిగా ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికలో చెప్పి ఆయన చేసింది ఏంటయ్యా, మద్యపాన నిషేధం అని చెప్పినవాడు అధికారంలోకి రాగానే జే బ్రాండ్స్ని దించేశారు. అదేంటంటే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్స్, ఆంధ్ర గోల్డ్, యంగ్ స్టార్, బ్లాక్ బస్టర్. సో పేర్లు కూడా చాలా ఇన్నోవేటివ్గా పెట్టారు. పాపం సామాన్య మానవుడు పనంతా చేసుకుని రాత్రిపూట ఏదో సేద తీర్చడానికి
ఒక క్వార్టర్ ఏదో వేసుకుందాం అనుకుంటే 60 రూపాయలది కాస్త 180 రూపాయలు చేసి కనీసం వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేశాడు. సరే ఇచ్చారంటే అది నాసిరకం మద్యం. ఆ మద్యం తాగిన వాళ్ళు, ఎందుకంటే ఆయన మేము ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఆయన చెప్తూ ఉండేవాడు, మద్యం రేటు పెంచి ఆ మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా ఆ విధంగా పెంచుకుంటూ పోతాను అని చెప్పి ఆ షాక్ కొట్టమేమో కానీ ఆ విషపూరిత మద్యం తాగి 30,000 మంది మాంగళ్యాలు మంట కలిపారు. సరే, ఇక 30 లక్షల మంది ఆరోగ్యాలు గుల్ల చేశాడు. ఈ యొక్క ఆరోగ్యాలు గుల్ల చేయటం అంటే ఆ లివర్ సిరోసిస్, తర్వాత లివర్ ఫెయిల్యూర్స్ అయ్యి చాలామంది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు ఆ యొక్క యువతి ఎవరైతే ఉన్నారో భార్యల మాంగళ్యాన్ని గుల్ల చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక మద్యం రేట్లు పెంచి దాంట్లో కూడా దండుకున్నారు. 3,500 కోట్లు కొట్టేశారు. ఇక ఈ యొక్క రేట్లు పెంచడమే కాకుండా దాని గురించి మద్యం మీద అప్పు కూడా చేశారు. అదేంటంటే 33,000 కోట్లు. దానికి ఎవరిని పెట్టారు? దళిత మంత్రి నారాయణ స్వామి. అంటే ఒక దళితుల చేతనే మద్యం స్కామ్ చేశారు. ఈ విధంగా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే, ఆయన ఒక మాట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కంటికి తెలియకుండానే కంట్లో కాటుకుని ఎలా కొట్టేయటమో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు మీరు ఒక ఇళ్ల స్కామ్ గురించి తెలుసుకోవాలి. 25 లక్షలు ఇళ్ళు ఇస్తానని చెప్పి ఒక రూరల్ ఏరియాలో 1 సెంటు, తర్వాత నగరాల్లో 1.5 సెంట్స్ అని చెప్పి ఆ సెంటు భూములు ఎక్కడిచ్చారయ్యా అంటే శ్మశానాల దగ్గర, ఎవరు కూడా ఊరికి దూరంగా నివాసయోగ్యం లేని ప్రదేశాల్లో, జంగిల్ ఉన్న చోట. ఈవెన్ నేనున్నప్పుడు వరగానిలో ఒక ప్లేస్లో ఇచ్చినప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఏంటంటే శ్మశాన వాటికి దగ్గర ఉన్నాయి. మేము వెళ్ళాం మేడం, అది కాస్త క్యాన్సిల్ చేసి మాకు వేరే చోట ఇవ్వమని చాలామంది అడుక్కునేవాళ్ళు. అంటే అక్కడ ఎలాంటి స్కామ్స్ జరిగినాయి అంటే, అక్కడ లోకల్ పీపుల్తో కుమ్మక్కైపోయి తక్కువ రేటు భూమికి 2.5 రెట్లు ఎక్కువ పే చేసి ఆ స్కామ్లో చాలా కోట్లు దండుకున్నారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, 3 లక్షల ఇళ్ళు మనం దాన్ని శంకుస్థాపనలు చేసినవి కట్టి కూడా ఇవ్వటం, అంతేకాకుండా 5 లక్షల ఇళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ఇక అమ్మఒడి ప్రతి విద్యార్థికి 15,000 అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే గెలిచారో ఒక్క బిడ్డకే వర్తిస్తుంది అనుకుంటూ ఆ 15,000 కాస్త 13,000 వేశారు. వాళ్ళు ఇచ్చిన పరిస్థితి మీరు గమనిస్తే 42 లక్షల మందికే ఇవ్వటం, అది కూడా 5,500 మందికి కోట్లకి ఈ యొక్క ఖర్చు చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీరు గమనిస్తే 67 లక్షల మంది తల్లుల అకౌంట్లో వేయటం, అందులో 1,090 లక్షలు పైన కోట్ల పైన కూడా మనము అంటే 1,090 కోట్లు మనకి దాని కొరకు ఖర్చు చేయటం, అంతేకాకుండా డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన భోజనం, ముస్తాబుతో ఈ యొక్క విద్యా ఆలయాలన్నీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం కలిగించడం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, ఇవన్నీ చూస్తుంటే నిజమైన విద్యారంగంలో ఉన్న పెను మార్పులు తీసుకొచ్చిన మన ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నిజంగా పిల్లలందరూ కూడా మేము వెళ్ళిన స్కూల్స్కి మెగా పేరెంట్